మీకు క్వశ్చన్ ఉండొచ్చా, హౌ కెన్ ఐ ఫర్గివ్? వారు చేసిన తప్పే, అవును తప్పు. వారు మిమ్మల్ని మోసం చేశారు, మీ గురించి చెడ్డగా మాట్లాడారు, మీకు చేయరాని కార్యాన్ని చేశారు. అయితే క్షమించరా? వాళ్ళకి క్షమాపణ తగదండి, అయితే మీకు తగుతుందా? దేవుడు మిమ్మల్ని క్షమిస్తానికి ఏ కేటగిరీలో మీరు ఫిట్ అయ్యారు? మీరు చేసిన తప్పుకి ఎందుకని దేవుడు క్షమించాలి మిమ్మల్ని? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మనం ఇతరులను క్షమించకపోతే దేవుని క్షమాపణ మనం పొందుకోలేము. సింపుల్గా చెప్పాలంటే దేవుడు మమ్మల్ని క్షమిస్తాం కాదు, కానీ దేవుడు అంటాడు నీ క్షమాపణ నీ చేతుల్లోనే ఉంది. నువ్వు క్షమించగలిగితే నీకు క్షమాపణ అనుగ్రహించబడింది. నేను నిన్ను క్షమించేశాను, కానీ ఆ క్షమాపణ నీకు వ్యాలిడ్ అవ్వాలంటే యూ నీడ్ టు ఫర్గివ్. నీవు క్షమిస్తే మాత్రమే నా క్షమాపణ నీ జీవితంలో అనుగ్రహించబడుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు ఎవరి మీద కోపము, ద్వేషము, ఒకలాంటి బిటర్నెస్, చేదైన మనసుతో ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని వారిని క్షమించమంటున్నాడు అండి. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేస్తారు. క్షమిస్తామంటే వారితో కూడి మన స్నేహం చేస్తాం కాదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. చాలామందికి ఇదే ఉంటుంది డౌట్. లెట్ మీ క్లారిఫై దిస్ క్లియర్లీ. మనుషులు మనకు విరోధంగా కార్యాలు చేస్తారు, మనుషులు మనకు విరోధంగా భావం కలిగి మన పైన విరోధమైన కార్యాలు చేస్తారు. కానీ మనము వాళ్ళు చేసిన దానికి పగ పట్టము, కానీ వారిని క్షమించి విడిచిపెట్టి మన దారిలో మనం పోతాం. వారితో మరలా మనము కలవాలంటే దేర్ ఈస్ అ టర్మ్ అండ్ కండిషన్. ఏంటి తెలుసా? వారు పశ్చాత్తాపపడాలి. వారు పశ్చాత్తాపడి మీ దగ్గరకు వస్తే యూ విల్ ఫర్గివ్ దెమ్ అండ్ యూ విల్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. వారు పశ్చాత్తాప పడకపోతే వారిని క్షమిస్తారు, ఇంకా వారితో మీరు పాలు భాగస్తులుగా ఉండరు, మీ దారిలో మీరు వెళ్ళిపోతారు. ఈరోజు మీరు అనొచ్చు, ఈ పలానా వ్యక్తి నాకు మోసం చేసాడు, నా గురించి చెడగా మాట్లాడాడు, నేను క్షమిస్తాను, మరలా వెళ్తా, మరలా చేస్తారు, మరలా ఇది జరుగుతుంది, మరలా అవుతుంది, మరలా బాధ కలుగుతుంది. నో, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. వారు పశ్చాత్తాప పడితే యూ హ్యావ్ ఫెలోషిప్.